విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. వైజాగ్ కలెక్టరేట్లో తన నామినేషన్ పత్రాలను సమర్పించిన తర్వాత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీకి పూర్తి బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. 838 ఓట్లలో 500 పైచిలుకు తమకు ఉన్నాయని, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ పడుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు. రాజకీయాలంటే వ్యాపారం కాదని, రాజకీయాల్లో విలువలు అవసరమని హితవు పలికారు. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు కానీ మెజారిటీ మొత్తం తమకే ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ టీడీపీ పోటీ పెడితే అది దుశ్చర్య అవుతుందని మండిపడ్డారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యవహారం చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దల్ని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే, ముందు ఇంత అనైతికంగా అసలు మెజారిటీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే. పెడితే మాత్రం ఒక దుశ్చర్యే. అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి. ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు 13వ తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజ్ మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.